అందరికీ నమస్కారం. మనం దానశీలము అనేటువంటి పాఠ్యాంశాన్ని చెప్పుకుంటున్నాం కదా. మరి గత వీడియోలలో ఈ దానశీలము అనేటువంటి పాఠ్యాంశానికి సంబంధించి మనం ఏమేం చెప్పుకున్నామో ఒక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. దానశీలము అనేటువంటి పాఠ్యాంశం పురాణ ప్రక్రియకు చెందినది. దానశీలము అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించిన కవి బమ్మెర పోతన. బమ్మెర పోతన రచించిన శ్రీమద్ భాగవతం అష్టమ స్కందం వామన చరిత్ర నుండి గ్రహించబడినటువంటి పాఠ్యాంశమే మన దానశీలము అనే పాఠ్యాంశం. రాక్షస వంశ చక్రవర్తి అయినటువంటి బలిచక్రవర్తి స్వర్గలోకాన్ని ఆక్రమించి దేవతలను అనేక ఇబ్బందులకు గురి చేయగా వారు విష్ణుదేవుణ్ణి ప్రార్థించారు. విష్ణువు తాను దేవతలకు ఇచ్చిన మాట ప్రకారం వామనావతారంలో వచ్చి నర్మదా నదీ తీరంలో యాగం చేస్తున్నటువంటి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగుల నేలను దానంగా అడిగాడు. అప్పుడు ఏమైంది? అక్కడే ఉన్నటువంటి రాక్షస వంశ గురువు అయినటువంటి శుక్రాచార్యుడు వచ్చినది వామనుడు కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తి అని చెప్పి తన దివ్య దృష్టితోటి గ్రహించి తన శిష్యుడు అయిన బలిచక్రవర్తి యొక్క మేలు కోరి ఈ దానం వద్దు గీనం వద్దు అని చెప్పి శిష్యుడికి హితవచనాలు పలకడం, దానికి సమాధానంగా బలిచక్రవర్తి తాను ఇచ్చిన మాటకే కట్టుబడి ఉంటాను అని చెప్పి చెబుతూ మాట్లాడడం. ఆ క్రమంలో బలిచక్రవర్తి యొక్క చేయి సైగను గమనించినటువంటి అతని భార్య అయినటువంటి వింధ్యావళి శ్రేష్టమైన బంగారు కలశంలో నీరు తీసుకొని వచ్చి ఆ యొక్క దానము చేయడానికి ఆవిడ కూడా బలిచక్రవర్తితో పాటు తన సమ్మతిని తెలియజేయడం అనేది జరిగింది. మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది పోతన గారి యొక్క శైలిలో మనం చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా మీరంతా కూడా ఈ పాఠ్యాంశాన్ని విని ఇందులోని ముఖ్యమైన పదాలు, వాటి అర్థాలు, సందులు, సమాసాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. చూడండి, రాక్షస వంశ చక్రవర్తి అయినటువంటి బలిచక్రవర్తి యొక్క భార్య వింధ్యావళి బంగారు పాత్రలో నీరు తీసుకొని వచ్చిన తర్వాత చూడండి, అయ్యవసరంబున అంటే ఆ ప్లస్ అవసరంబున, అయ్యవసరంబున త్రిక సంధి అంటే ఆ సమయంలో, కపటవటునకు అంటే మోసపూరితమైనటువంటి స్వభావముతో ఉన్న బ్రహ్మచారికి అద్దానవేంద్రుడిట్లనియే, ఆ ప్లస్ దానవేంద్రుడు, అద్దానవేంద్రుడు త్రిక సంధి సందులను గురించి, సమాసాలను గురించి, ఇంకా ఇతరత్ర వ్యాకరణాంశాలను గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాము. అద్దానవేంద్రుడు అంటే ఆ యొక్క దానవేంద్రుడు, దానము చేయటంలో ఇంద్రుడి వంటి వాడు అయినటువంటి గొప్ప దాన గుణం గలవాడు అయినటువంటి బలిచక్రవర్తి ఇట్లనియే ఈ విధంగా అంటూ ఉన్నాడట. ఎవరితో అంటూ ఉన్నాడు? వామనుడితోటి అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడో చూడండి, రమ్మా రమ్మా మానవకోత్తమ లెమ్మా నీ వాంఛితంబులేధనకిత్తున్ తెమ్మా అడుగుల నిటురా నిమ్మా కడుగంగవలయు ఏటికి తడయన్. రమ్మ అంటే ఇటురా, మానవకోత్తమ అంటే ఓ బాలకులలో శ్రేష్ఠుడా, ఓ బాలబ్రహ్మచారి ఇటురా. మానవక ప్లస్ ఉత్తమ, మానవకోత్తమ గుణసంధి. ఓ బాలబ్రహ్మచారి, ఓ బాలకులలో శ్రేష్ఠుడా ఇటురా. లెమ్మా లేవయ్యా. నీ వాంఛితంబు అంటే నీ యొక్క కోరికను, అంటే నీవు కోరిన ఆ 3 అడుగుల నేల అనేటువంటి కోరికను లేదనకిత్తున్ అంటే కాదనకుండా, ఇత్తున్ ఇస్తాను, లేదనక లేదు ప్లస్ అనక లేదనక అంటే నీవు అడిగినటువంటి ఆ 3 అడుగుల నేలను కాదనకుండా ఇత్తున్ ఇస్తాను, తెమ్మా అంటే ఇటు తీసుకురా, అడుగుల నిటురా నిమ్మ
అడుగులను అంటే నీ యొక్క పాదాలను ఇటు రానిమ్మా అంటే ఇటు తీసుకురా. కడుగంగవలయు ఎందుకు ఆ పాదాలను నేను కడుగంగవలయు కడుగాలి, వాటిని శుభ్రం చేయాలి. తడయన్ ఆలస్యము ఏటికి ఎందుకు ఇంకా ఆలస్యం ఎందుకు, ఆ పాదాలను ఇటు రానివ్వు, ఆ పాదాలను ప్రక్షాళన చేసి ఆ పాదాలను కడిగి నేను ఇచ్చిన మాట ప్రకారం మీకు లేదనకుండా కాదనకుండా 3 అడుగుల నేలను దానం చేస్తాను, ఆ పాదాలు ఇటు తీసుకురా అని చెప్పి భార్యా సమేతుడు అయినటువంటి బలిచక్రవర్తి వామనావతారంలో ఉన్న విష్ణువును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో పోతన తనదైన శైలిలో విష్ణుపాదం యొక్క విశిష్టతను అంటే విష్ణుపాదం యొక్క గొప్పతనాన్ని తరువాతి పద్యంలో చాలా చక్కగా తెలియజేస్తున్నారు. చాలా జాగ్రత్తగా వినండమ్మా. సురలోక సముద్ధరణము నిరత శ్రీకరుణ మకిల నిగమాంతాలంకరణము భవ సంహరణము హరిచరణము నీట కడిగే అసురోత్తముడున్. చూడండి, అసురోత్తముడున్, అసుర ప్లస్ ఉత్తముడు, అసురోత్తముడు గుణసంధి. అంటే రాక్షస వంశములో ఉత్తముడు అయినటువంటి బలిచక్రవర్తి హరిచరణము నీట కడిగే. హరిచరణము, హరి యొక్క చరణము షష్ఠీ తత్పురుష సమాసము. హరి అంటే విష్ణువు, చరణము అంటే పాదం. అంటే ఆ విష్ణుమూర్తి యొక్క పాదాలను అంటే వామనావతారంలో ఉన్నది ఎవరు? విష్ణుమూర్తి కదా. ఆ విష్ణుమూర్తి యొక్క పాదమును నీట కడిగేన్, నీటితో కడిగాడట. అంతకంటే ముందు పోతన ఆ యొక్క విష్ణు పాదం యొక్క విశిష్టతను పై 3 పాదాలలో చాలా చక్కగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కసారి చూడండి. విష్ణు పాదం అంట ఎలాంటి పాదం అట? సురలోక సముద్ధరణము, సురలోకమును అంటే దేవలోకాన్ని, దేవతల యొక్క సమూహాన్ని, సముద్ధరణము అంటే ఉద్ధరించేటువంటి పాదం అది. దేవతలను కష్టాల పాలు కాకుండా కాపాడేది, దేవతలను కష్టాల నుండి కాపాడేది ఆ యొక్క పాదము అని చెప్పి విష్ణు పాదము యొక్క విశిష్టతను, గొప్పతనాన్ని ఈ పద్యంలో పోతన తెలియజేస్తున్నాడు. ఇంకా విష్ణుపాదం గురించి ఏమంటున్నాడు పోతన చూడండి. నిరత శ్రీకరుణ అంటే నిరత అంటే ఎల్లప్పుడూ, శ్రీ అంటే సంపద, కరుణ అంటే కలిగించేది. ఆ విష్ణుపాదం అంట ఎల్లప్పుడూ కూడా సంపదలను కలిగిస్తుందట. ఆ విష్ణుపాదము ఎల్లప్పుడూ కూడా మేలు కలిగిస్తుందట. అంటే ఆ విష్ణుపాదాన్ని ఎవరైతే పూజిస్తారో ఆ పూజించినటువంటి భక్తులకు ఆ విష్ణుపాదము ఎల్లప్పుడూ కూడా మేలే కలిగిస్తుంది, సంపదలను ప్రసాదిస్తుంది అని చెప్పి విష్ణుపాదం యొక్క విశిష్టతను తెలియజేస్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? అఖిల నిగమాంతాలంకరణము. అఖిల అంటే అన్ని, సమస్తమైన, నిగమాంత అంటే ఉపనిషత్తులలో, నిగమ ప్లస్ అంత, నిగమాంత అంటే ఉపనిషత్తులలో అంటే సమస్తమైనటువంటి ఉపనిషత్తులలో అలంకరణము అంటే అలంకారప్రాయమైనది, సమస్తమైనటువంటి ఉపనిషత్తులకు అలంకారప్రాయమైనది, అన్ని ఉపనిషత్తులలోనూ కీర్తించబడినది అయినటువంటి ఆ యొక్క విష్ణుపాదము ఉపనిషత్తులలో కీర్తించబడినది అని చెప్తున్నాడు. ఇంకా ఆ విష్ణుపాదం యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ భవ సంహరణము, భవము అంటే పుట్టుక, సంహరణము అంటే చావు, అంటే చావు పుట్టుకల నుండి విముక్తి కలిగించేటువంటి పాదం ఆ పాదం. ఆ విష్ణు పాదాన్ని ఎవరైతే పూజిస్తారో ఆ విష్ణు పాదాన్ని పూజించిన వారికి ఆ యొక్క విష్ణువు చావు పుట్టుకల నుండి విముక్తి కల్పిస్తాడు, మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి ఈ పద్యంలో విష్ణు పాదం యొక్క గొప్పతనాన్ని పోతన తనదైన శైలిలో తెలియజేస్తున్నారు. అంటే ఎవరైతే విష్ణు పాదాన్ని పూజిస్తారో వారికి ఆ భగవంతుడు మరణానంతరం మళ్ళీ పుట్టుక అనేది లేకుండా మోక్షాన్ని ప్రసాదించి తనలో లీనము చేసుకుంటాడు అని చెప్పి విష్ణు భక్తుల యొక్క, హిందువుల యొక్క నమ్మకం. అలాంటి భవ సంహరణము అంటే చావు పుట్టుకల నుండి మోక్షాన్ని ప్రసాదించేటువంటి పాదం ఆ పాదం అని చెప్తూ అలాంటి గొప్ప పాదము అయినటువంటి హరిచరణమును అంటే విష్ణుమూర్తి యొక్క పాదాన్ని నీట కడిగే అసురోత్తముడున్ అంటే ఆ యొక్క రాక్షసులలో ఉత్తముడు అయినటువంటి బలిచక్రవర్తి ఆ విష్ణువు యొక్క పాదాన్ని నీటితో కడిగాడు అని చెప్పి చెప్తున్నాడు. తర్వాత చూడండి వచనం, ఇట్లు
ధరణీసుర దక్షిణ ఇట్లు ధరణీసుర దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి వామపాదంబు గడిగి తత్పావన జలంబు శిరంబున జల్లుకొని వాచి దేశకాలాది పరిగణనంబు చేసి. అంటే ఇట్లు ఈ విధంగా ధరణీసురుడు అంటే భూమి అందలి బ్రాహ్మణుడు. భూమి అందలి బ్రాహ్మణుడు ఎవరు ఈ సన్నివేశంలో? వామనుడు. ఆ వామనుడి యొక్క దక్షిణ చరణ ప్రక్షాళనంబు చేసి, అంటే కుడి పాదాన్ని ప్రక్షాళనంబు అంటే కడగడం, కుడి పాదాన్ని కడిగి తరువాత వామపాదంబు గడిగి అంటే ఎడమ పాదాన్ని కూడా కడిగి తత్పావన జలంబు అంటే ఆ పాదాలను కడగడము ద్వారా పవిత్రమైనటువంటి ఆ యొక్క జలమును నీరును శిరంబునంజల్లుకొని అంటే తలపై చల్లుకొని వార్చి దేశకాలాది పరిగణనంబు చేసి, అంటే ఏ దేశంలో ఉండి తాను మూడడుగుల నేలను దానం చేస్తున్నాడో, ఏ కాలంలో తాను ఆ 3 అడుగుల నేలను వామనుడికి దానం చేస్తున్నాడో ప్రస్తావించి లెక్కించి ఇక 3 అడుగుల నేలను దానం చేయడానికి ఉపక్రమిస్తున్నాడు సతీ సమేతంగా బలిచక్రవర్తి. పరిగణనంబు అంటే లెక్కించి, జలము అంటే నీరు. చూడండి తర్వాత పద్యంలో విప్రాయ విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వేద ప్రామాణ్య విదే త్రిపాదధరణీం దాస్యామి అంచు క్రియాక్షిప్రుండై తనుజేశ్వరుండు ఒడుగుంచేదాచి పూజించి బ్రహ్మప్రీతమ్మని దరబోసే భువనం ఆశ్చర్యము పొందగన్. భువనం ఆశ్చర్యము పొందగన్ అంటే లోకమంతా ఆశ్చర్యపడిపోయేలాగా, లోకమంతా భువనం అంటే లోకం, లోకమంతా ఆశ్చర్యపడిపోయేలాగా ఆ యొక్క 3 అడుగుల నేలను బలిచక్రవర్తి వామనుడికి దానం చేశాడట. ఒకసారి చూడండి, దానం చేయడానికి ముందు ఏమంటున్నాడు? విప్రాయ అంటే గొప్ప బ్రాహ్మణుడవు అయినా, ప్రకట వ్రతాయ అంటే గొప్ప బ్రహ్మచర్య వ్రతము పూనిన వాడివైనా, విష్ణు స్వరూపాయ అంటే విష్ణు స్వరూపుడవు అయినా, వేద ప్రామాణ్య విదే అంటే వేదశాస్త్ర నియమాలు తెలిసిన వాడివి అయినా, భవతే నీ కొరకు, విప్రాయ అంటే గొప్ప బ్రాహ్మణుడివి అయినా, గొప్ప బ్రహ్మచర్య వ్రతము పూనిన వాడివి అయినా, సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపుడవు అయినా, వేద శాస్త్రాలలోని నియమాలన్నీ తెలిసిన వాడివి అయినా, భవతే నీ కొరకు త్రిపాదధరణి 3 అడుగుల నేలను దాస్యామి అనుచు అంటే ఇస్తున్నాను అంటూ క్రియాక్షిప్రుండై అంటే దానము చేసే పని యందు తొందర కలవాడై, క్షిప్రుండు ప్లస్ ఐ క్షిప్రుండై, క్రియాక్షిప్రుండై అంటే దానం చేసే పని యందు తొందర కలవాడై, తనుజేశ్వరుండు ఎవరైనా తనుజేశ్వరుడు, తనుజ ప్లస్ ఈశ్వరుండు తనుజేశ్వరుండు అంటే రాక్షస వంశానికి ప్రభువు అయినటువంటి ఆ బలిచక్రవర్తి ఒడుగున్ చేదాసి అంటే ఒడుగున్ అంటే ఆ బ్రహ్మచారికి, చేదాసి అంటే ఆ బ్రహ్మచారి అయినటువంటి వామనుడి ముందు చెయ్యి చాచి పూజించి పూజ చేసి బ్రహ్మ ప్రీతం అని అంటే నేను చేసే ఈ 3 అడుగుల నేల దానాన్ని చూసి బ్రహ్మ సంతృప్తి పడుగాక, బ్రహ్మ సంతోషపడుగాక అని చెప్పని దారబోసే నీటిని సతీ సమేతముగా వామనుడి యొక్క చేతిలో దారపోశాడట. అంటే ఆ విధంగా నీటిని సతీ సమేతంగా బలిచక్రవర్తి వామనుడి యొక్క చేతిలో దారపోయడము అనేది తాను 3 అడుగుల నేలను వామనుడికి ఇచ్చివేస్తున్నాను అని అనడానికి అది సంకేతం. ఆ విధంగా బ్రహ్మ సంతోషపడుగాక అని చెప్పి అంటూ నీటిని వామనుడి యొక్క చేతిలో బలిచక్రవర్తి దారగా పోశాడట. బ్రహ్మ ప్రీతము ప్లస్ అని, ప్రీతము ప్లస్ అని, ప్రీతం అని. తర్వాత చూడండి, బలి చేసిన దానమునకు నలినాక్షుడు అఖిల భూత నాయకుడగుటన్ కలకలమని 10 దిక్కులు బలి బలి అని పొగడే
భూత పంచకమనగా బలి చేసిన దానమునకు అంటే బలి చక్రవర్తి చేసిన ఈ 3 అడుగుల దానమునకు ఎవరికి చేశాడు ఈ 3 అడుగుల నేల దానాన్ని బలిచక్రవర్తి? సాక్షాత్తు విష్ణుమూర్తికి చేశాడు. విష్ణుమూర్తిని నలినాక్షుడు అంటారు. అంటే నలినాక్షుడు అంటే నలినముల వంటి కన్నులు కలవాడు. నలినములు అంటే తామరలు, తామరల వంటి కన్నులు కలవాడు అయినటువంటి విష్ణుమూర్తికి 3 అడుగుల నేలను దానం చేస్తున్నాడు కాబట్టి బలి. మరి ఆ నలినాక్షుడు అఖిల భూత నాయకుడగుటన్ అంటే సమస్తమైనటువంటి జీవులకు అధిపతి ఆ యొక్క విష్ణువు కాబట్టి, సమస్తమైనటువంటి భూతములకు అధిపతి ఆ యొక్క విష్ణువు కాబట్టి, అలాంటి విష్ణువుకు 3 అడుగుల నేలను బలిచక్రవర్తి దానం చేస్తున్నాడు కాబట్టి, ఆ యొక్క గొప్ప దానాన్ని చూసి కలకలమని దశ దిక్కులు అంటే 10 దిక్కులు కలకలమని అంటే కలకలలాడాయట. 10 దిక్కులు ఏంటి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఆగ్నేయం, వాయువ్యం, ఈశాన్యం, నైరుతి. ఈ 10 దిక్కులు కూడా కలకలలాడాయట ఆ బలిచక్రవర్తి చేసినటువంటి ఆ గొప్ప దానాన్ని చూసి. ఇంకా బలి బలి అని పొగడే అంటే బలి ఆహా ఓహో ఏమి దానము అని చెప్పి పొగడే అంటే స్తుతించాయట. భూత పంచకమనగా, భూత పంచకము అంటే పంచభూతాలు, గాలి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అంటే భూమి, ఆకాశము, అగ్ని ఈ యొక్క 5 పంచభూతాలు కూడా ఆ యొక్క దానాన్ని బలిచక్రవర్తి చేసినటువంటి దానాన్ని పొగిడాయట. అనఘా అంటే పాపరహితుడా అని చెప్పి అర్థం. అంటే ఈ యొక్క కథను భాగవతంలో శుకయోగీంద్రుడు పరీక్షిత్ మహారాజుకు చెప్తూ ఉన్నాడు. పరీక్షిత్ మహారాజును ఉద్దేశించి శుకయోగీంద్రుడు అనగా అనేటువంటి పదాన్ని ఉపయోగించిండు. అంటే పాపరహితుడా, పాపాలు చేయనివాడా, ఓ పుణ్యాత్ముడా అని చెప్పి అర్థం. ఈ విధంగా గొప్ప దానాన్ని బలిచక్రవర్తి చేయడం జరిగింది. దాంతో ఆ యొక్క వామనావతారంలో ఉన్నటువంటి విష్ణువు తన యొక్క తొలి పాదాన్ని, తన యొక్క తొలి అడుగును భూమిపైన, 2వ అడుగును ఆకాశం పైన ఉంచి 3వ అడుగును ఆ యొక్క బలిచక్రవర్తి యొక్క శిరస్సుపై పెట్టి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి తొక్కివేయడం జరిగింది. మరి ఆ బలి గొప్ప విష్ణుభక్తుడు మరియు ఇచ్చిన మాట కట్టుబడి తన యొక్క ప్రాణాలను కూడా త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు కాబట్టి ఆయన యొక్క భక్తిని మెచ్చి విష్ణువు పాతాళ లోకంలో ఆ బలిచక్రవర్తి యొక్క గృహానికి కాపలాగా కూడా ఉండడం అనేది జరిగింది. ఇక పంచభూతాలు అంటే భూమి, ఆకాశము, అగ్ని, వాయువు, నీరు. ఇవి 5 కూడా పంచభూతాలు అని చెప్పి పిలుస్తాం. ఈ పంచభూతాలు బలి అని చెప్పి బలిచక్రవర్తి యొక్క దానాన్ని పొగిడాయట. ఈ విధంగా బలిచక్రవర్తి తన యొక్క ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధపడి గొప్ప దానగుణం కలవాడిగా మన యొక్క చరిత్రలో చిరకీర్తిని, శాశ్వతమైనటువంటి కీర్తిని సంపాదించుకోవడం అనేది జరిగింది. ఓకే డియర్ ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్, నా యొక్క బోధనా కళ మీకు నచ్చితే జయవరపు శ్రీనివాస్ అనేటువంటి పేరుతో ఉన్న నా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.